హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం వేవ్స్ అనే ఫిజిక్స్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో వేవ్ డెఫినేషన్ చూసాం, మ్యాథమెటికల్ ఈక్వేషన్ కూడా మనం తెలుసుకున్నాం. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో ఎవ్రీ టర్మ్ కి మీనింగ్ ఫార్ములా కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఒమేగా ఫార్ములా వచ్చేసి 2π/t. సో ఎంటైర్ ఫిజిక్స్ లో ఒమేగా అనగానే 2π/t అనే ఫార్ములా మీకు గుర్తు రావాలి. వేవ్ నెంబర్ కూడా ఒక ఫార్ములా ఉంది, k = 2π/λ. సో వేవ్ కి మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో x అంటే డిస్ప్లేస్మెంట్ అని తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు వేవ్ మూవ్ అవుతుంది, పార్టికల్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఇది మీన్ పొజిషన్, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నటువంటి మీడియం. సో ఇక్కడ నేను ఇప్పుడు డిస్టర్బెన్స్ క్రియేషన్ చేశానమ్మా ఇక్కడ. అయితే ఒక సెట్ ఆఫ్ పార్టికల్స్ ఏమో ఇలా మూవ్ అవుతాయి పర్పెండిక్యులర్ గా, వైట్ పర్పెండిక్యులర్ గా. నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ పార్టికల్స్ ఏమో ఇలా డౌన్ వార్డ్స్ లో మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇవి రెండు జాయిన్ చేస్తే మనకు వేవ్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం కూడా నిన్న. ఏం గమనించారు, వేవ్ అనేది x వైపు వెళ్తూ ఉంటే ఈ పార్టికల్స్ అనేవి y కి పర్పెండిక్యులర్ గా వెళ్తూ ఉన్నాయి. ఈ డైరెక్షన్ ఎవరిది? వేవ్ ప్రాపగేషన్. సో ఈ y డైరెక్షన్ లో ఏదైతే వైబ్రేషన్ ఉందో దానిని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇందాక మనకు ఫార్ములాలో x వచ్చింది కదా, x అంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పుకున్నాం కదా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం యాంప్లిట్యూడ్ అంటే ఏంటో చూద్దాం. సో యాంప్లిట్యూడ్ అంటే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఫ్రమ్ ఇట్స్ మీన్స్ పొజిషన్. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ తెలుసుకున్నాం కదా ఇందాక. ఈ డిస్ప్లేస్మెంట్ పార్టికల్స్ పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క పార్టికల్ పైకి వెళ్తూ ఉన్నాయి, అంటే మధ్యలో ఉన్న పార్టికల్ బిగ్గర్ అంటే ఎక్కువ ఉంది చూడండి. సో ఈ ఎక్కువ ఉన్న దాన్ని మనం మాక్సిమం డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఈ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ వచ్చేసి యాంప్లిట్యూడ్ అవుతుంది. మరి అప్పర్ పోర్షన్ లో ఉంది యాంప్లిట్యూడ్, లోయర్ పోర్షన్ లో ఉండదా అంటే ఉంటుంది. ఇక్కడ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏమనుకుంటున్నాం మనం? ఏ అనుకుంటున్నాం కదా. అలాగనే ఇక్కడ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ కూడా మనం ఏ అనుకుంటాం. అప్పర్ పోర్షన్ లో ఎంతైతే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉందో లోయర్ పోర్షన్ లో కూడా అంతే మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. బికాస్ వీ యూజ్ సైన్ కర్వ్. సో సైన్ కర్వ్ యూజ్ చేసేటప్పుడు పాజిటివ్ ఎంతైతే ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నిన్న మనం ఈ ఎక్స్ప్రెషన్ లో సో ఈ పోర్షన్ మొత్తం కూడా మనం ఫేజ్ అని చెప్పుకున్నాం కదా. అసలు ఫేజ్ అంటే ఏంటో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, సో యూజువల్ గా మనకు ఒక బాడీ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది? మన టైం కరెక్ట్ గా స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేస్తుంది కదా. సో స్టార్టింగ్ టైం మనం ఎప్పుడు కూడా 0 అని తీసుకుంటాం. సో ఇక్కడ మనం టైం = 0